రీజనింగ్లో ఎన్ని భాగాలు, దానిలో వెర్బల్ ఏంటి, నాన్ వెర్బల్ ఏంటి ఒక్కసారి డిస్కస్ చేసి తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో రీజనింగ్ అనే ఈ సబ్జెక్ట్ రెండు రకాలుగా విభజించబడింది. ఒకటి వెర్బల్ రీజనింగ్, రెండోది నాన్ వెర్బల్ రీజనింగ్. ఈ రెండిటికి తేడా ఏంటి అని కానీ మనం గమనిస్తే, ఈ వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ 4 అక్షరాలు వెర్బ్ని సూచిస్తాయి. అంటే వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ అంటే ఒక పని. అంటే మనం పనిని ఇండికేట్ చేయాలంటే మనం ఏ లాంగ్వేజ్లో అయినా, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదో అయినా దేంట్లో అయినా ఒక వర్డ్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పని చేస్తున్నాం అనుకోండి, వర్కింగ్ అని చూపిస్తాం. అలాగే రాస్తున్నాం అనుకోని రైటింగ్. ఇలా ఏది చెప్పాలన్నా ఒక పదం యూజ్ చేయాలి. పదం యూజ్ చేయాలంటే మనకేముండాలి? ఒక స్క్రిప్ట్ ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా స్క్రిప్ట్ ఉన్న లాంగ్వేజ్ని, అంటే స్క్రిప్ట్ ఉన్న సబ్జెక్ట్ని మనం వెర్బల్ రీజనింగ్ అని పిలవాలి. అదే నాన్ వెర్బల్కి వచ్చామనుకోండి, ఇక్కడ దాకా కట్ చేస్తే నాన్ వెర్బ్ అవుతుంది. అంటే నాన్ వెర్బ్ అంటే ఇక్కడ వెర్బ్ అనేది ఉండదు. వెర్బ్ ఉండదు అంటే మనం ఇండికేట్ చేయడానికి పదాలు అవసరం లేదు. పదాలు అవసరం లేదు అంటే అక్కడ స్క్రిప్ట్ ఉండదు. అంటే ఈ సబ్జెక్ట్లో మనం ఏది కూడా రాయాల్సిన అవసరం ఉండదు. అంటే స్క్రిప్ట్ ఉండదు అంటే మరి ఈ సబ్జెక్ట్లో ఏముంటుంది అని ఆలోచిస్తే, ఈ చాప్టర్ మొత్తం ఫిగర్స్ని తారుమార్చి చేసి ఒక ప్రొసీజర్లో పెట్టి చేయడం వరకే మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. అంటే నాన్ వెర్బల్ అంటే కంప్లీట్గా బొమ్మలతోనే చేసే ఒక టాపిక్ అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఇవి సిరీస్ అని, ఎనాలజీ అని, క్లాసిఫికేషన్ అని 3 రకాలుగా నాన్ వెర్బల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 3 రకాల్లో ఏది మనం చేయాలన్నా ముందు మనం బేసిక్స్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి. అంటే ఏంటి బేసిక్స్? బొమ్మల్లో ఏంటి బేసిక్స్ అంటే 2 ఇంపార్టెంట్ బేసిక్స్: మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, మిర్రర్ ఇమేజ్ అంటే, మిర్రర్ అంటే మనకి అద్దము. అంటే ఒక ఇమేజ్ని మనం అద్దంలో చూస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుంది మనం గమనించుంటాం. అద్దంలో చూసిన ప్రతిసారి మనం ఖచ్చితంగా చూసేది ఏంటంటే, కుడివైపు కనిపించేవన్నీ అద్దంలో మీకు ఎడం వైపు ఉన్నట్టుగాను, ఎడం వైపు ఉన్న పదార్థాలు కానీ, వస్తువులు కానీ, లేదంటే మనిషిలో ఉన్న భాగాలు కానీ, అవన్నీ అద్దంలో చూసినప్పుడు కుడివైపు కనిపించడం మిర్రర్ ఇమేజ్ అని అర్థం. రెండోది వాటర్ ఇమేజ్. అంటే ఈ వాటర్ ఇమేజ్లో మీరు ఒక సముద్రం ఒడ్డుకు కానీ వెళ్ళి ఉదయం ఎండ ఉన్న సమయంలో కానీ మీరు నీటి ఒడ్డున కానీ నిలబడితే నీటిలో మీ ప్రతిబింబం ఎలా పడుతుంది అనేది ఈ వాటర్ ఇమేజ్ మీకు సూచిస్తుంది. ఎలా పడుతుంది ప్రతిబింబం? మీ ప్రతిబింబం ఎలా పడుతుందంటే, మీరు ఈసారి వెళ్ళినప్పుడు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీ పాదాలు 2 అతుక్కొని ఉన్నట్టు, మీ తల దూరంగా ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఏమవుతుంది? ఇక్కడ పైన ఉండాల్సిన తల ఎక్కడో కింద ఉంటుంది, కింద ఉండాల్సిన పాదాలు మొదట కనిపిస్తాయి. అంటే ఏమవుతుందంటే పైవన్నీ కిందకి వెళ్ళిపోతాయి, కిందవన్నీ పైకి వెళ్ళిపోతాయి. అంటే ఈ మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే, ఎడమ వైపు అంటే లెఫ్ట్లో ఉన్నవన్నీ రైట్గా వచ్చేస్తాయి, అలాగే రైట్లో ఉన్నవన్నీ లెఫ్ట్లో కనిపిస్తాయి. అంటే కుడి ఎడమగా మారుతుంది, ఎడమ కుడిగా మారుతుంది. ఎప్పుడు? మిర్రర్ ఇమేజ్. ఆ విధంగా మారాలి అంటే మనకి అద్దం ఎక్కడున్నట్టు అనుకోవాలి? ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నట్టు అనుకోవాలి. అంటే నిలువుట అద్దం, అద్దం నిలువుగా ఉన్నప్పుడు మన ఇమేజ్ లెఫ్ట్ ఉన్నది రైట్గా, రైట్ ఉన్నది లెఫ్ట్గా మారుతుంది. దాన్నే మనం మిర్రర్ ఇమేజ్ అని అనుకుంటాం.
అదే వాటర్ ఇమేజ్ అంటే మీకు అర్థం ఎలా ఉండాలి, అడ్డంగా ఉండాలి, అంటే ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీ ప్రతిబింబం పైన నుంచి కిందకు పడుతుంది. అప్పుడు ఏమనుకున్నాం, కాళ్ళు దగ్గరగాను తల దూరంగాను ఉంటుంది అని అనుకున్నాం. అంటే అప్ సైడ్ పైన ఉన్నవన్నీ బాటమ్ గాను లేదా డౌన్ అని అనుకోవచ్చు. అదే దీన్ని టాప్ బాటమ్ అని కూడా అనుకోవచ్చు. అయితే క్రింద ఉన్నవన్నీ బాటమ్ సైడ్ ఉన్నవన్నీ టాప్ సైడ్కి రావడం మనం గమనిస్తాం. అంటే కింద ఉన్నవి పైకి, పైన ఉన్నవి క్రిందకి. అదే ఇక్కడ మనం అనుకున్నాం మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఎడమ వైపు ఉన్నవన్నీ కుడికి, కుడి వైపున ఉన్నవన్నీ ఎడమ వైపు రావడం గమనించాం. అదే వాటర్ ఇమేజ్లో అయితే పైన ఉన్నవి క్రిందకి రావడం, క్రింద ఉన్నవన్నీ పైకి రావడం గమనిస్తాం. ఇది దీనిలో ఉన్న బేసిక్. అయితే మనం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆల్ఫాబెట్స్ మీద ఉంటాయి, అలాగే నెంబర్ల మీద ఉంటాయి, కొన్ని బొమ్మల మీద కూడా ఉంటాయి. అయితే మనం ఏ బొమ్మని ఎలా ముందు మనం ఎలా రాసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనేది నిదానంగా డిస్కస్ చేసి తర్వాత మనం సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మిర్రర్ ఇమేజ్ చేసేటప్పుడు మనం అనుకున్నాం లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది అని. అయితే దీనిలో ఈ నిలువుగా ఉన్న గీతలు నిలువుగానే ఉంటాయి, అవి మారవు. అలాగే అడ్డంగా ఉన్న గీతలు అడ్డంగానే ఉంటాయి, మారవు. బాగా గుర్తుపెట్టుకోవాలి, నిలువుగా ఉన్న గీతలు నిలువుగానే ఉంటాయి, అడ్డంగా ఉన్న గీతలు అడ్డంగానే ఉంటాయి, వాటిలో ఎలాంటి చేంజ్ ఉండదు. డయాగ్నల్ కానీ ఇలా ఉంటే, అంటే ఇది కుడివైపు నుంచి రాసింది అనుకోండి, ఇది ఏమవ్వాలంటే ఇక్కడ కుడివైపు నుంచి రాసిన దాన్ని ఇప్పుడు మీరు ఎడం వైపు నుంచి రాయాలి. ఇదొక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రైట్ లైన్, వర్టికల్ లైన్ మారదు, హారిజాంటల్ లైన్ మారదు, డయాగ్నల్ మాత్రం ఈ విధంగా మారుతుంది. సో ఇది బేస్. ఇక్కడ మీకు నెంబర్స్ అనేవి ఇచ్చున్నారు. ఈ నెంబర్స్ని ఏ విధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ టెక్నిక్ యూజ్ చేసి ఒక్కొక్కటి మారుస్తామో చూద్దాం. ప్రతి ఒక్క దానికి ఇటువైపు అద్దం ఉన్నట్టుగా ఊహించండి. ఇటువైపు కూడా అనుకోవచ్చు, ఎట్లయినా పర్వాలేదు. ఇటువైపు అద్దం ఉన్నట్టు ఊహించండి. ఈ ఒకటి ఏ విధంగా మారుతుందో చూడండి. మనం ఇప్పుడే అనుకున్నాం నిలువు రేఖ అడ్డంగా ఉన్న లైను ఏది అలాగే ఉంటాయి, అవి మారవు అని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ మీకు ఒక నిలువు గీత కనిపిస్తుంది 1లో, ఆ 1 అలాగే వస్తుంది. ఈ అడ్డగీత ఉంది, ఆ అడ్డగీత కూడా అలాగే వస్తుంది. అయితే ఇక్కడ ఈ చిన్న గీత ఇలా ఉంది చూసారా, ఇది ఎటువైపు ఉంది అనేది ముఖ్యం. ఎటువైపు కనిపిస్తుంది, ఈ పొడవు ఈ వర్టికల్ లైన్కి ఇది ఎడం వైపుగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎడం వైపు ఉన్నది మిర్రర్ ఇమేజ్లో ఎటువైపు రావాలి, కుడి వైపుకు రావాలి. సో కాబట్టి ఆ విధంగా 1 అనేది మారుతుంది. అలాగే మీరు 2 చూసారనుకోండి, 2 ఇటువైపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎడమ వైపు నుంచి కుడివైపుకి వచ్చి ఇక్కడ ఆగింది. సో ఇప్పుడు ఎడమ వైపు నుంచి మొదలైంది కాబట్టి మనం ఏం చేయాలి, కుడివైపు నుంచి మొదలయ్యి అక్కడికి వదిలేసి ఇది కింద ఈ విధంగా కంటిన్యూ అయింది. సో కాబట్టి ఇలా అడ్డంగా రాసి పైకి అలా, అది 2. అదే 3 ఎడం వైపుకి తిరిగి ఉన్న ఈ 3 ఏమవ్వాలి, మనకి కుడివైపుకి రావాలి. అంటే కుడివైపు నుంచి 3 మనకి ఆ విధంగా కనిపిస్తుంది. అదే 4 ఇక్కడ ఒక అడ్డగీత ఉంది, ఆ అడ్డగీతను అలాగే రాసేస్తున్నాను ఎందుకంటే అది మారదని అనుకున్నాంగా. ఇక్కడ నిలువు గీత ఉంది, ఈ నిలువు గీత కూడా మారదు. అయితే ఈ నిలువు గీత ఎటువైపు ఉంది, కుడివైపు ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎడం వైపుకి వస్తున్నట్టుగా రాసుకోవాలి, ఎందుకంటే కుడి ఎడమ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడే మనం అనుకున్నాం ఇది ఒక హారిజాంటల్ ఇలా ఉన్నది 4లో, ఇది ఎటువైపు నుంచి రాస్తున్నారు, కుడివైపు నుంచి స్టార్ట్ చేసి ఎడం వైపుకి వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎడం వైపు నుంచి మొదలుపెట్టి కుడివైపుకి వెళ్ళాలి. సో ఆ విధంగా 4 అనేది ఆ విధంగా మారిపోతుంది. అలాగే 5 చూసినట్లయితే పైన ఒక అడ్డగీత ఉంది, ఆ అడ్డగీత అలాగే ఉంటుంది. ఈ నిలువు గీత కూడా మారదు. అయితే ఇది ఎడం వైపు ఉంది కాబట్టి దాన్ని మనం కుడివైపు రాసుకోవాలి. సో ఇది కుడివైపు నుంచి అంటే రివర్స్ సి లాగా ఉంది, దాన్ని మనం ఏం చేస్తామంటే ఒరిజినల్ సి లాగా రాసేస్తాం. అలాగే 6 తీసుకున్నట్లయితే ఈ కింద ఈ సర్కిల్ భాగం ఉంది కదా,
ఈ సర్కిల్ భాగం అలాగే ఉంటుంది, ఎందుకంటే అది ఒక పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఆ సర్కిల్ని అలాగే రాసేద్దాం 6. ఇది ఎడం వైపు ఒక పైన గీత ఉంది, దాన్ని మనం కుడివైపు నుంచి గీయాలి. సో అది 6 అవుతుంది. అలాగే 7 తీసుకున్నట్లయితే అడ్డగీత 7 అలాగే ఉంటుంది, అది మారదు. కుడివైపు నుంచి వచ్చిన ఈ హార్జాంటల్ లైన్ డయాగ్నల్, కుడివైపు నుంచి వచ్చిన ఈ డయాగ్నల్ ఎడం వైపు నుంచి ఈ విధంగా రాస్తాం. ఈ పైన ఇక్కడ ఒక మీకు చిన్న లైన్ ఉంది, ఆ లైన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ అలాగే అన్నారు. అలాగే 8లో 2 సున్నాలు ఉన్నాయనుకోండి, ఇందాకే అనుకున్నాం కదా 6 వచ్చినప్పుడు 0 అనేది మారదు, 0 అలాగే ఉంటుంది. సో కాబట్టి 2 సున్నాలు, పై 0 ఇలా అనుకోండి, క్రింద 0 ఇంకోటి, అంటే 8 కూడా మీకు 8గానే కనిపిస్తుంది. 9లో కూడా ఒక 0 ఉంది, ఆ 0 ఇలా అనుకోండి, ఇది కుడివైపు గీసిన గీత, దాన్ని మనం ఎడం వైపుకి ఇలా రాస్తాం. సో పూర్తిగా కింద ఒక 0 ఉంది, 0 మారదు, 0 అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 8, 0 అనేది ఎట్టి పరిస్థితుల్లో మారదని అనుకున్నాం. ప్రతి నిలువు గీత అలాగే ఉంటుంది అనుకున్నాం, అడ్డగీత అలాగే ఉంటుంది. డయాగ్నల్ ఉన్నప్పుడు మాత్రం డయాగ్నల్ ఆపోజిట్ సైడ్కి మారడం గమనించాం, రైట్. సో ఇప్పుడు నెంబర్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మనం ఆల్ఫాబెట్స్ గురించి ఒక క్షణం గమనిద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఈ ఏలో ఈ 2 లైన్లు ఉన్నాయి ఇలా వర్టికల్ లైన్స్, అవి మారవు, అవి అలాగే ఉంటాయి, మనం ఇంతకుముందే అనుకున్నాం. అలాగే అడ్డగీత ఉంది, ఆ అడ్డగీత కూడా మధ్యలో ఉంది, అది కూడా కిందకి పైకి రాదు, అలాగే ఉంటుంది. అంటే ఏ ఎప్పుడు ఏలాగే ఉంటుంది. బి గమనించండి, ఈ వర్టికల్ లైన్ ఉంది, ఎడం వైపు ఉంది ఒక లైను, పొడవు నిలువు లైన్ ఎడం వైపు ఉంది, అది ఇప్పుడు కుడి వైపుకి వస్తుంది. ఇప్పుడు 3 లాగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, రివర్స్ చేసి ఇంతకుముందు చేసాం. సో ఈ విధంగా ఆ రివర్స్ 3 ఇలా వస్తుంది, అంటే బి ఆ విధంగా మారుతుంది. సో ఇది సి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోవాలి, కుడి నుంచి వచ్చి ఇక్కడికి ఆగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎడమ వైపు నుంచి రాసి అక్కడ కావాలి. అలాగే డిలో కూడా ఒక వర్టికల్ లైన్ ఉంది ఎడం వైపు, దాన్ని మనం ఎటువైపు తీసుకెళ్లాలంటే కుడివైపు తీసుకెళ్ళాలి. ఈ కుడివైపు ఉన్న సి లాంటి ఫిగర్ ఎక్కడికి వస్తుందంటే ఎడం వైపు రాయాలి, ఇలా డి. సో ఇదొక వర్టికల్ లైన్ ఎడం వైపు ఉంది కాబట్టి ఇప్పుడు మనం కుడివైపు రాసుకోవాలి. హార్జాంటల్ లైన్ అలాగే ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. ఈ మధ్యలో ఒక లైన్ ఉంది, అది అలాగే ఉంటుంది. ఈ చివర కూడా ఒక లైన్ ఉంది, అది కూడా అలాగే ఉంటుంది. ఎఫ్ చూసినట్లయితే ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఎడం వైపు ఉంది, ఇప్పుడు దాన్ని మనం కుడివైపు రాసుకుంటాం. ఈ హార్జాంటల్ లైన్ పైన ఉంది, దాన్ని అలాగే ఉంచుతాం. సో ఈ కింద ఇంకొక చిన్న హార్జాంటల్ లైన్ ఉంది, అది కూడా అలాగే వదిలేస్తాం. సో సి 2 ఒకే రకంగా ఉంటాయి. సో కాబట్టి సి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి సి ఏ విధంగా అయితే మార్చబడిందో అలాగే జీను కూడా మార్చాం. అయితే జీలో ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది, దాన్ని ఇలా గీసి పైన ఒక గీతం. సో దిస్ ఇస్ జీ అని అనుకుంటాం. హెచ్లో 2 వర్టికల్ లైన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఆ లైన్స్ అలాగే ఉంటాయి. ఈ హార్జాంటల్ లైన్ మధ్యలోనే ఉంది కాబట్టి ఆ మధ్యలో ఉన్న గీత అలాగే ఉండిపోతుంది. ఐలో ఎటువంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే అది ఒకే ఒక వర్టికల్ లైను. ఈ పైన చిన్న 2 అడ్డగీతలు ఉన్నాయి, అవి మారవు, అలాగే ఉంటాయి. జేలో కూడా ఒక వర్టికల్ లైన్ ఉంది, అది అలాగే అది ఈ వర్టికల్ లైన్ కుడివైపు ఉంది. ఈ కుడివైపు ఉన్న దాన్ని మనం ఎడం వైపు రాసుకుంటాం. ఈ క్రింద వైపు నుంచి కుడివైపు నుంచి ఎడం వైపు లెఫ్ట్ సైడ్ వస్తుంది, దాన్ని మనం లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్తాం. ఈ పైన ఒక హార్జాంటల్ లైన్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాం. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే హెచ్ కానీ ఐ కానీ ఏ కానీ ఈ 3 అక్షరాలు మారలేదు, అలాగే ఉన్నాయి. మిగతావి చూద్దాం. కే ఇక్కడ కూడా మళ్ళీ మిర్రర్ ఉన్నట్టు భావించండి, రాయాల్సిన అవసరం లేదు ప్రతిసారి, జస్ట్ మనసులో అనుకుంటే చాలు. కేలో ఒక వర్టికల్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉంది, అది ఇప్పుడు రైట్ సైడ్ వస్తుంది. సో ఈ 2 ఒకటి పై నుంచి డయాగ్నల్స్ 2 డయాగ్నల్స్ అవి 2 రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు అవి లెఫ్ట్ సైడ్, ఒకటి పైకి ఒకటి కిందకి. సో ఎడం వైపు వర్టికల్ లైన్ ఇప్పుడు కుడివైపుకి వెళ్తుంది. ఈ హార్జాంటల్ లైన్ గానే ఉంటుంది, ఇది అలా వస్తుంది. సో దట్ ఈస్ ఎంలో 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. సో వాటిని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేద్దాం, ఎందుకంటే అది అటుపోయినా ఇది అటుపోయినా అది మారవు. సో మధ్యలో ఒక వి షేప్ ఉంది, ఈ వి షేప్ను కూడా అలాగే మారుస్తాం, ఎందుకంటే ఆ లైన్ అటుపోయినా ఈ లైన్ ఇటు వస్తుంది కాబట్టి అది కూడా మారదు.
అంటే ఇక్కడ మీకు ఎం కూడా ఎక్కడ మారినట్టు కనిపించట్లేదు. ఎన్, ఈ ఎన్ జెడ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు పెట్టేది ఈ రెండే. సో ఎన్లో కూడా మీకు రెండు వర్టికల్ లైన్స్ ఉన్నాయి, ఒకటి ఎడం వైపు ఒకటి కుడివైపు, రెండు లైన్స్, అది అటుపోయి ఇదిపోయి ఇట్లా వచ్చినా కానీ అవి అలాగే ఉంటాయి. సో ఈ హారిజాంటల్ లైన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇంతకు ముందే. సో ఇలా ఉన్న హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్లో ఇలా మారుతుంది, సో ఇలా ఉన్నది ఇలా మారుతుంది. ఈ రెండు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎన్లో ఎలా ఉంది, కుడి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది, అంటే ఇది ఉంది. సో దీని మిర్రర్ ఇమేజ్ ఏమవ్వాలి, ఆపోజిట్ అవ్వాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. సో దిస్ ఈస్ ఎన్. ఎన్ ఇన్వర్ట్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఓ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సర్కిల్ షేప్, ఇది ఒక రౌండ్ షేప్ కాబట్టి అది మారదు, అది మిర్రర్ ఇమేజ్ అయినా వాటర్ ఇమేజ్ అయినా అలాగే ఉంటుంది. సో పీలో ఒక వర్టికల్ లైన్ లెఫ్ట్ ఉంది, అది మనం ఇప్పుడు రైట్కి రాసుకుంటాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పీ షేప్ సింబల్ని మనం రైట్ సైడ్కి తీసుకొస్తాం, అంటే పీ కాస్త క్యూగా మారినట్టు మనకు కనిపిస్తుంది. క్యూలో కూడా ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ అయితే చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. సో ఈ క్రిందకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ తోక లాంటి ఐటెం ఇప్పుడు మనకి కుడివైపు కనిపిస్తుంది. ఆర్లో ఒక లెఫ్ట్ సైడ్ ఒక హారిజాంటల్ లైన్ ఉంది, సో దాన్ని మనం కుడివైపు రాసుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ పీకి ఇలా రైట్ సైడ్ ఉన్న ఈ కర్వేచర్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి రాసుకున్నాం. ఈ క్రింద గీత ఇలా ఉంది, ఇప్పుడు మనం దాన్ని ఇలా రాసుకున్నాం. ఎస్, సో ఎస్ అనేది మీరు గమనిస్తే ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి ఇలా కంటిన్యూస్గా రాసినట్టు కనిపిస్తోంది. సో కాబట్టి దాన్ని మనం ఎడమ వైపు నుంచి మొదలుపెట్టి ఎస్ లాగా ఆకారం, అంటే ఇది జస్ట్ లైక్ 8 లాగా అనిపిస్తుంది. అంటే ఈ రెండు మనకు కలిపేసామనుకోండి 8 అయిపోతుంది, కానీ ఆ రెండు మనం ఇప్పుడు కలపకూడదు కాబట్టి సో ఎస్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఎండ్ చేస్తే ఎస్ అనేది మనకి ఆ విధంగా కనిపిస్తుంది. టీలో 2 లైన్లు ఉంటాయి, ఒకటి వర్టికల్ లైన్ ఇలా ఉంటుంది, అది మారదు. ఈ హారిజాంటల్ లైన్ కూడా మారే అవకాశం లేదు. ఈ 2 లైన్లు ఇటొకటి అటొకటి అలాగే ఉంటాయి, అంటే టీ కూడా మీకు ఎక్కడ సింబల్ మారే అవకాశం లేదు. యూలో కూడా 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, ఆ 2 అలాగే రాస్తాం. ఈ క్రిందది ఇక్కడి నుంచి అక్కడికి జాయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి అలాగే జాయిన్ చేస్తాం, అంటే యూ కూడా మనకి ఎక్కడ కూడా మారే అవకాశం ఉండదు. వి 2 లైన్లు ఇలా ఉన్నాయి కాబట్టి ఆ 2 లైన్లు మనం ఇలా రాయడం తప్ప వేరే ఛాన్స్ లేదు, అంటే వి కూడా మీకు చేంజ్ కాదు. అలాగే డబ్ల్యూ, సో డబ్ల్యూలో 2 వీలు ఉన్నాయి, ఒక వి 2 వీలు మీకు డబ్ల్యూ కనిపిస్తుంది. ఒక వి చూసినప్పుడే మనకి వి అలాగే ఉంది, చేంజ్ కాలేదు. అంటే 2 వీలున్నా 4 వీలున్నా కానీ అది చేంజ్ కాదు. సో కాబట్టి డబ్ల్యూ కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే అలాగే కనిపిస్తుంది, చేంజ్ కాకుండా. ఎక్స్ ఒకటి లెఫ్ట్ డయాగ్నల్, ఇంకోటి రైట్ డయాగ్నల్. సో 2 డయాగ్నల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ 2 డయాగ్నల్స్ కూడా మీరు మిర్రర్ ఇమేజ్లో చూసినా కానీ అలాగే కనిపిస్తాయి. సో ఎక్స్ కూడా మారదు. వైలో ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ అలాగే రాస్తాం. కింద ఒక హారిజాంటల్ లైన్ ఉంది, కింద ఒక హారిజాంటల్ లైన్ అలాగే రాస్తాం. సో మళ్ళీ ఇక్కడ ఒక పైన ఒక వి షేప్ ఉంది, వి అనేది మారదు అని మనం ఇంతకుముందు అనుకున్నాం కాబట్టి ఆ విని అలాగే రాస్తాం. అంటే వై కూడా మీకు ఎక్కడ కూడా మారే ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది. సో జెడ్ ఇందాక అనుకున్నాం ఎంతో జాగ్రత్తగా ఉండాలని, అలాగే జెడ్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో జెడ్లో 2 హారిజాంటల్ లైన్స్ అలా ఉన్నాయి, అంటే ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్, అవి చేంజ్ కావు. రెండోది రైట్ సైడ్ నుంచి డయాగ్నల్ ఇలా రాసాం, అంటే ఈ డయాగ్నల్ రాసాం. ఇది కాస్త మిర్రర్ ఇమేజ్లో ఏమవ్వాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. సో ఇలా జెడ్ అనేది మారుతుంది. సో జెడ్ ఎన్ఐ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఫిగర్స్కి వద్దాం. సో ఈ ఫిగర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా దీన్ని ఆలోచిస్తే ఇది చేయడం చాలా సులభం. సో ఇప్పుడు మనం అలాగే అనుకుంటాం, ఇక్కడ మిర్రర్ ఉన్నట్టే అనుకోండి. సో ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో మనం ఇంతకుముందే అనుకున్నాం హారిజాంటల్ లైన్ ఉంది, ఆ లైన్ మారదు అని అనుకున్నాం. సో ఈ పైన ఒకటి లెఫ్ట్ ఉంది, ఒకటి రైట్ ఉంది. ఈ లెఫ్ట్ రైట్కి వెళ్ళినా రైట్ లెఫ్ట్కి వచ్చినా అలాగే ఉంటుంది కాబట్టి ట్రయాంగిల్ అలాగే ఉంటుంది, మారదు. నెక్స్ట్ స్క్వేర్లో 4 లైన్స్ కూడా 4 లైన్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ లైన్స్ ఏ విధంగా మారినా కానీ స్క్వేర్గానే ఉంటుంది, కానీ మారే అవకాశం లేదు. నెక్స్ట్ రాంబస్, సో దీంట్లో 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, మనం కూడా ఆ 2 హారిజాంటల్ లైన్స్ని అలాగే రాసుకుందాం. అయితే ఇక్కడ గమనించాలి, ఇది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్న డయాగ్నల్. మనం ఇంతకుముందు అనుకున్నాం రైట్ టు లెఫ్ట్ వచ్చేది లెఫ్ట్ రైట్గా మారిపోవాలి అని.
సో కాబట్టి ఇలా ఉన్నది కాస్త ఈ విధంగా మారిపోతుంది. అలాగే ఇక్కడ మీకు రైట్ ఉన్నది అదే షేప్లో ఉన్నది, మళ్ళీ అది కూడా ఇలాగే మారుతుంది. సో కాబట్టి రోంబస్ అనేది రైట్ సైడ్గా ఉన్న రోంబస్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇంకో రోంబస్ కూడా ఇక్కడ ఉంది మనకి. సో ఈ రోంబస్లో కూడా 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. దీనిలో ఇది ఇలాంటి ఒక లైన్ డయాగ్నల్, సో దీనికి ఆపోజిట్ డయాగ్నల్ ఇలా మారుతుంది. సో కాబట్టి ఇలా ఆ రోంబస్ డయాగ్నల్ వస్తుంది. సో ఇది కూడా ఇలా వస్తుంది, దానికి కూడా అంటే ఇదే షేప్లో ఉన్న డయాగ్నల్ ఉంది. సో అది కూడా రైట్ సైడ్ అలా వచ్చింది అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఉన్న రోంబస్ అవుతుంది. సో ఇలాగే ఇక్కడ మనకి 6 లైన్స్ ఉన్నాయి. సో ఈ 6 లైన్స్ కూడా ఇది వర్టికల్ లైన్, ఈ 2 వర్టికల్ లైన్స్ అలాగే ఉంటాయి. ఈ 2 మారినప్పుడు ఈ క్రింద ఉన్న ఈ వి షేప్ పైకి వెళ్ళినా, పైన ఉన్న ఈ వి షేప్ కిందకు వచ్చినా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మారే అవకాశం లేదు. సో ఇప్పుడు మనం పెంటగన్ చూస్తున్నాం. పెంటగన్లో కూడా 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, ఆ వర్టికల్ లైన్స్ అలాగే రాస్తాం. హారిజాంటల్ లైన్ కూడా మారదు అని అనుకున్నాం. సో అల్టిమేట్గా ఈ పైన ఉన్న ఈ వి షేప్ కూడా మారే అవకాశం లేదు. సో దీనిలో మీకు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనం అనుకున్నాం ట్రయాంగిల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, మారదు అని. సో ఈ అప్పర్ ట్రయాంగిల్ మారే అవకాశం లేదు, అది అలాగే ఉంచేస్తాం. అలాగే ఈ లోయర్ ట్రయాంగిల్ కూడా మారే అవకాశం లేదు, దాన్ని కూడా మనం అలాగే ఉంచేస్తాం. నెక్స్ట్ యారో మార్క్, దీనిలో ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ అలాగే రాసేస్తాం. పైన ఒక ఇన్వర్టెడ్ వి అంటే రివర్స్ వి అనేది ఒకటి ఉంటుంది, అది మారదు, అలాగే రాసేస్తాం. ఇంతకుముందే అనుకున్నాం సర్కిల్ మారే అవకాశం లేదు అని. సో హారిజాంటల్ లైన్, ఈ హారిజాంటల్ లైన్ అలాగే వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ హారిజాంటల్ లైన్ రాసిన తర్వాత ఈ యారో మార్క్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది, అది ఏమవ్వాలి ఇప్పుడు మనకంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. సో ఇక్కడ పెంటగన్ హారిజాంటల్ లైన్స్ 2 ఉన్నాయి, ఈ 2 హారిజాంటల్ లైన్స్ని అలాగే రాసుకుంటాం. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది, మనం ఇక్కడ వర్టికల్ లైన్ రాయాలి. అయితే ఈ వర్టికల్ లైన్ ఎటువైపు ఉంది అంటే రైట్ సైడ్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని లెఫ్ట్ సైడ్కి రాస్తాం. రైట్ సైడ్ ఉన్న ఈ యారో షేప్డ్ ఫిగర్ని దాన్ని మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ యారో గ్రేటర్ దాన్ సింబల్ కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ రాసుకుంటే అలా అది మారుతుంది. ఈవెన్ కింద ఉన్న ఈ పెంటగన్లో కూడా 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ హారిజాంటల్ లైన్, సో వర్టికల్ లైన్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ వర్టికల్ లైన్ రైట్ సైడ్కి వెళ్తుంది. సో రైట్ సైడ్ ఉన్న ఈ గ్రేటర్ దాన్ సింబల్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిగర్, రెగ్యులర్గా ఎగ్జామ్లో వచ్చే ఫిగర్స్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఒక ట్రయాంగిల్ ఉంది, అయితే ఇక్కడ వర్టికల్ సైడ్ ట్రయాంగిల్ ఉంది, ఆ వర్టికల్ లైన్ లెఫ్ట్ ఉంది, మనం ఇప్పుడు దాన్ని రైట్ సైడ్ రాసుకుంటాం. సో రైట్ సైడ్ ఉన్న ఈ గ్రేటర్ దాన్ సింబల్ని లెఫ్ట్ సైడ్కి మార్చేస్తాం. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డయాగ్నల్ని రైట్ సైడ్ డయాగ్నల్ని లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. సో దీన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి పంపించేస్తాం. సో ఇక్కడ 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, ఈ 2 హారిజాంటల్ లైన్స్ని అలాగే ఉంచుతాం. సో ఇది రైట్ ఉన్నా ఇది లెఫ్ట్ ఉన్నా అటు ఇటు మారినా కానీ అవి అలాగే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక హారిజాంటల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ అలాగే వస్తుంది. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ఉంది, ఆ హారిజాంటల్ లైన్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఈ ఫిగర్లో మీకు ఎలాంటి చేంజ్ కనిపించదు. సో ఇది ఒక రెక్టాంగిల్లో 2 వర్టికల్ లైన్స్ అలాగే రాసేస్తాం, 2 హారిజాంటల్ లైన్స్ అవి కూడా అలాగే రాసేస్తాం. అయితే ఈ చిన్న బ్లాక్ డాట్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనకు అది ఎక్కడ వస్తుందంటే రైట్ సైడ్కి వచ్చి నిలబడుతుంది. పీ ఉంది, సో పీలో ఒక వర్టికల్ లైన్ లెఫ్ట్ ఉంది, అది ఇప్పుడు మనం రైట్ రాసుకుంటాం. రైట్ సైడ్ ఉన్న ఈ కర్వ్ లెఫ్ట్ సైడ్ రాస్తాం. సో పీ క్యూగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్యూ ఉంది, ఈ క్యూ ఏమవ్వాలంటే పీ లాగా మారుతుంది. సో ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్నల్ మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రాసినట్టు ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం కింద లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు కింద రైట్ సైడ్ నుంచి పైకి లెఫ్ట్ ఇలా వెళ్తాం. అయితే ఇక్కడ ఈ పై భాగంలో దీనికి ఒక యారో మార్క్ ఉంది. సో పై భాగంలో యారో మార్క్ ఉంది కాబట్టి మనం దీనికి కూడా పై భాగంలో ఒక యారో మార్క్ని ఉంచాలి. సో దీనికి కింద భాగంలో అంటే ఈ లైన్కి క్రింద భాగంలో మీకు ఇంకొక యారో ఉంది. సో ఇక్కడ ఈ లైన్కి క్రింద భాగంలో యారో అంటే ఇలా వస్తుంది. సో దానికి ఒక యారో మార్క్ ఉంది, ఆ యారో మార్క్ని అలా ఉంచేస్తాం. నెక్స్ట్
ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ని అలాగే రాసేస్తాం. ఇది రైట్ సైడ్ పైన ఈ యారో రైట్ సైడ్ ఉంది, ఈ పైన ఈ యారో మనం ఇప్పుడు లెఫ్ట్కి రాసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న యారో లెఫ్ట్కి ఉంది, దాన్ని మనం ఇప్పుడు రైట్ సైడ్కి రాయాలి. సో ఇక్కడ మళ్ళీ ఒక వర్టికల్ లైన్ ఉంది, దాన్ని మనం వర్టికల్ లైన్ రాస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఒక హారిజాంటల్ లైన్ ఉంది, ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి మనం ఈసారి రైట్ సైడ్కి రాసుకుంటాం. ఇక్కడ యారో ఉంది, ఆ యారోని మనం అలాగే ఉంచేస్తాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చిన ఈ డయాగ్నల్కి ఆపోజిట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్, హారిజాంటల్ ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ వి షేప్ ఉంది, ఈ వి షేప్ కూడా మారదు అని అనుకున్నాం. దాని కింద ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ కూడా మారదు. అయితే ఇక్కడ రైట్ సైడ్ ఒక హారిజాంటల్ యారో ఉంది, దాన్ని మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి రాసుకోవాలి. నెక్స్ట్ ఫ్లాగ్ లాగా ఉంది, ఇది ఒక వర్టికల్ లైన్, ఆ వర్టికల్ లైన్ అలాగే రాస్తాం. ఈ ట్రయాంగిల్ షేప్ లెఫ్ట్ కనిపిస్తుంది మనకి, సో కాబట్టి ఇప్పుడు మనం దాన్ని రైట్కి పంపిద్దాం. ఈ కింద ఒక హారిజాంటల్ లైన్ రైట్ సైడ్ ఉంది, దాన్ని మనం లెఫ్ట్లోకి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ని అలాగే రాద్దాం. రైట్ సైడ్ టాప్లో ఒక యారో మార్క్ ఉంది, దాన్ని మనం లెఫ్ట్ సైడ్ టాప్కి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఒక డయాగ్నల్ ఉంది, దాన్ని మనం ఇప్పుడు రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సో ఇక్కడ మీకు ఒక వర్టికల్ లైన్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. ఇక్కడ హారిజాంటల్ లైన్ కుడివైపుకి వెళ్తుంది, రైట్ సైడ్కి వెళ్తుంది, మనం దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తాం. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది, ఆ వర్టికల్ లైన్ని రాసాం. ఈ వర్టికల్ లైన్కి రైట్ సైడ్ యారో ఉంది, ఇప్పుడు మనం దాన్ని లెఫ్ట్ సైడ్కి రాసుకుంటాం. ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంది, దేనికి డయాగ్నల్ ఉంది? యారో వైపు ఉన్న లైన్కి డయాగ్నల్ లేదు. సో ఈ లైన్కి డయాగ్నల్ ఉంది, సో ఈ లైన్ ఇక్కడ ఉంది మనకి, దానికి డయాగ్నల్ అంటే అలా వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది మీకు. సో ఆ చిన్న ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి మనం కూడా ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి అలా పంపిస్తాం. సో అలా ఇక్కడ ఒక పెంటగన్ చూసాం, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. పెంటగన్లో షేప్లో ఎలాంటి చేంజ్ ఉండదు, అలాగే ఉంటుందని. అయితే ఇక్కడ హాఫ్ పార్ట్ షేడ్ అయింది, సగం పార్ట్ నల్లగా మారింది. సో ఈ సగం ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇది మిర్రర్ ఇమేజ్ కాబట్టి అది ఎటువైపు వెళ్తుందంటే రైట్ సైడ్కి వెళ్తుంది. అంటే ఆ హాఫ్ పోర్షన్ మనకి రైట్ సైడ్ షేడ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మళ్ళీ చూస్తున్నాం, పెంటగన్ మారదు, పెంటగన్ అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఈసారి షేడింగ్ ఎక్కడ జరిగిందంటే టాప్ సైడ్ నుంచి జరిగింది. మనకి మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ మాత్రమే మారుతాయి కానీ టాప్ బాటమ్ మారదు. కాబట్టి మనం టాప్ సైడ్ ఉన్న షేడింగ్ని టాప్ సైడ్ నుంచే షేడ్ చేసి అక్కడ దాకా వదిలేస్తాం. నెక్స్ట్ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ మారదని అనుకున్నాం, అలాగే ఉంది. అయితే యారో మనకి కుడివైపు ఉన్నట్టు కనిపిస్తుంది, రైట్ సైడ్ ఉంది యారో. సో కాబట్టి మనం ఇప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్కి మారుతుంది. సో ఇలా మనం ఏ ఫిగర్ ఇచ్చినా మనకున్న చిన్న బేసిక్ కాన్సెప్ట్ని ఉపయోగించి మిర్రర్ ఇమేజ్ని ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఫిగర్ ఉంది, దాన్ని మిర్రర్ ఇమేజ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 3 భాగాలుగా విభజించారు. ఫస్ట్ ఈ భాగం మీరు అబ్జర్వ్ చేయండి. సో యారో ఒక వర్టికల్ లైన్, ఆ వర్టికల్ లైన్ అలాగే ఉంది. ఇది హారిజాంటల్ లైన్, యారో ఇలా ఉంది. దీనికి మిర్రర్ ఇమేజ్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ ఉంది. వర్టికల్ లైన్ మనం ఇందాక అనుకున్నట్టు వర్టికల్ లైన్గానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ యారో రైట్ సైడ్కి వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఫిగర్ తీసుకున్నారు. ఈ ఫిగర్లో మీకు ఒకే ఒక డయాగ్నల్ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది, ఆ డయాగ్నల్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుందని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు 3వ ఫిగర్ ట్రయాంగిల్తో కూడి ఉన్న ఈ ఫిగర్, అది ఇక్కడ రాసున్నారు. మనం ఇందాక అనుకున్నాం ట్రయాంగిల్ ఎలా ఉన్నా, టాప్ నుంచి ట్రయాంగిల్ ఉన్నా, బాటమ్ నుంచి ఇన్వర్టెడ్ పొజిషన్లో ఉన్నా కానీ అది మారదు, అలాగే ఉంటుంది అని అనుకున్నాం. దాని కింద ఒక వర్టికల్ లైన్ ఉంటుంది, ఆ వర్టికల్ లైన్ అలాగే ఉంటుంది అని కూడా అనుకున్నాం. ఈ రైట్ సైడ్ ఉన్న ఈ హారిజాంటల్ యారో మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో సపరేట్ చేస్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఇండివిజువల్గా చూసినప్పుడు కొంత ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇది కూడా అంతే, మిర్రర్ మీకు ఇక్కడ ఎంఆర్ ఇటువైపే మిర్రర్ ఉంది. సో ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టోటల్ ఫిగర్ స్టడీ చేయడానికి ట్రై చేయవాకండి. మీరు సింపుల్గా ఉన్న ఈ యారోస్ని అబ్జర్వ్ చేయండి. ఇది రైట్ సైడ్ ఉన్న యారో, ఇప్పుడు ఎక్కడికి రావాలి? అది లెఫ్ట్ సైడ్కి రావాలి.
అంటే ఈ రైట్ ఉన్న యారో ఏమవ్వాలంటే ఇలా లెఫ్ట్ సైడ్కి కనిపించాలి. సో ఇలా లెఫ్ట్ సైడ్కి ఉన్న యారోస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి గమనించండి. ఇక్కడ 2 యారోస్ రైట్ సైడే చూపిస్తున్నాయి, ఇది ఆన్సర్ కాదు. సో మనకి ఫస్ట్ యారో అంటే ఈ రైట్ సైడ్ ఉన్న యారో లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండాలన్నాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది. ఇక్కడైతే కంప్లీట్గా కిందకు వచ్చేసాయి యారోస్. మనం మిర్రర్ ఇమేజ్లో కిందకి రావు అని అనుకున్నాం, లెఫ్ట్ రైట్ మాత్రమే మారుతాయి అని అనుకున్నాం. ఇక్కడ కిందకు వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో ఈ రెండింటికి తేడా ఏంటో గమనించి దాన్ని చెక్ చేస్తే ఆన్సర్ సులభం అయిపోతుంది అనమాట. ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ యారో అయితే సరిపోయింది. ఇంకా చూడాల్సింది మనం ఈ యారో, ఇది రైట్ సైడ్ ఉండాలా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉండాలా అది గమనించాలి. చూడండి యారో ఇటువైపు ఎలా ఉంది, లెఫ్ట్లో ఉంది. సో మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఎక్కడికి రావాలి, అది రైట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్ కరెక్ట్గా ఉన్నది ఎక్కడంటే ఆప్షన్ నెంబర్ 2 అంటే బి. చూడండి 6, ఇంతకుముందు మనం 6 గురించి చాలా డిస్కస్ చేసాం. సో 6 ఒక సర్కిల్ లాగా ఉంది అని అనుకున్నాం. సో ఆ సర్కిల్ అలాగే ఉండాలి. సో ఇక్కడ ఆ సర్కిల్ షేప్ మారింది, సో ఇది ఆన్సర్ కాదు. రెండోది, ఈ సర్కిల్ ఇక్కడ బాటమ్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా బాటమ్ సైడే ఉంది, ఇక్కడ కూడా బాటమ్ సైడే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, టాప్ వెళ్ళింది. టాప్ వెళ్తే అది మిర్రర్ ఇమేజ్ కాదు అని అనుకున్నాం. అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో ఏది అనేది ఇంకా మీకు తెలిసిపోయింది. ఈ 6 అనేది మిర్రర్ ఇమేజ్ అయితే అటుకు వెళ్ళాలి అని మనకు తెలుసు, అంటే యాజ్ ఇట్ ఈస్ ఉండదు అని మనకు తెలుసు. కానీ ఆప్షన్ నెంబర్ 1లో యాజ్ ఇట్ ఈస్ 6 ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ఇక్కడ చూడండి. సో దీనికి మిర్రర్ అంటే ఇక్కడ వాళ్ళు మిర్రర్ ఎక్కడ ఉంది అనేది చెప్పలేదు, కానీ మనం ఇంకా మిర్రర్ ఇమేజ్ అంటే జనరల్గా ఇక్కడే మిర్రర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయండి. వేరే ప్లేస్లో కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి చెప్తారు ఎక్కడుంది అని. చెప్పలేదు అంటే ఇక్కడే మిర్రర్ ఉంది అని అనుకోండి. ఇక్కడ మిర్రర్ ఉన్నా ఇక్కడ మిర్రర్ ఉన్నా ఏం చేంజ్ కాదు, ఒకటే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది గమనించండి. ఆప్షన్ 1 క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ ఒకటే ఉంది. ఒకటే ఉండొచ్చా మిర్రర్ ఇమేజ్లో? ఉండకూడదు, మారాలి. ఇక్కడ మారలేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 రాంగ్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, మరి ఇది ఎలా ఉందో చూడండి. సో కిందది నేను చూడటం లేదు, ఈ షేప్ నేను గమనించట్లేదు. ఎందుకు గమనించట్లేదు అంటే నాకున్న ఈ 3 ఆప్షన్స్లోనూ ఆ షేప్ అలాగే సి లాగే ఉంది. సో కాబట్టి దాన్ని చూసి ఉపయోగం లేదు. సో ఇది చూడండి, ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉంది, ఇక్కడ ఏముంది, గ్రేటర్ ఉంది, గ్రేటర్ ఉంది, ఇక్కడ మాత్రం లెస్ ఉంది. ఇక్కడ లెస్ దాన్ సింబల్ మిర్రర్ ఇమేజ్లో గ్రేటర్ అవ్వాలని మనకు తెలుసు. సో ఇది లెస్ అలాగే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇక్కడ సి లాగా ఉంది, ఇది ఈ షేప్ సి లాగా ఉంది. సి లాగా ఉన్న షేప్ రివర్స్ సి అయితే ఇలా అవుతుంది అని మనకు తెలుసు. మరి అది ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ 2లో లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. అంటే ప్రతిసారి మనం బొమ్మ గీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఆ ఫిగర్ లెఫ్ట్ రైట్ గమనించుకొని మనం ఆన్సర్స్ని పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, మనకి మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. మిర్రర్ అంటే అటువైపు మనకి ఫిగర్ ఏమొస్తుందని చూడాలి మిర్రర్ ఇమేజ్లో. ఇప్పుడు చూడండి, ఇది గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, అటువైపు వెళ్తే ఏమవ్వాలి, మనకి ఇలా మారాలి. మరి అలా ఉన్నవి ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది కాదు, ఇది కాదు. సో ఈ 2 అలాగే ఉన్నాయి అని తెలుస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, బ్రాకెట్ మనకు తెలుసు, ఇలా ఉంటాయి బ్రాకెట్. ఇప్పుడు బ్రాకెట్లో ఈ రైట్ సైడ్ ఉన్న బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాడు, ఇదేమవ్వాలి మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ ఈ షేప్లో కనిపించింది. ఆ షేప్లో ఉన్న ఆన్సర్ ఆప్షన్ 3, ఇది కాదు. రైట్. ఇప్పుడు చూడండి, ఆల్ఫాబెట్స్లో రీజనింగ్ అనేది మనం ఏ విధంగా మిర్రర్ ఇమేజ్లో మార్చగలము. సో ఈ టోటల్ ఫిగర్ మిర్రర్ ఇమేజ్ అయిందనుకోండి, ఇక్కడ ఆర్ బదులు ఫస్ట్ ఏముండాలి, జీ ఉండాలి. కానీ ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు, జీ ఉంది. మరి జీ ఎలా మారుతుంది అనేది డిస్కస్ చేయాలా వద్దా అనేది మీకు ఆప్షన్ చూపిస్తుంది. ప్రతి ఆప్షన్లో జీ అలాగే ఉంది. సో కాబట్టి మీరు జీని ఎలా మారుతుందని గమనించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్ తీసుకోండి. సో ఇప్పుడు ఎన్ చూడండి, ఎన్ 2 సార్లు ఎన్ ఈ విధంగా ఉంది, ఒకటి ఒరిజినల్ ఎన్ ఉన్నట్టే ఉంది. ఈ ఎన్ మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు మారుతుంది అని మనం డిస్కస్ చేసాం. ఎన్ లాగే రాదు, ఎందుకంటే ఎన్లో 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, అవి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఉన్న ఈ డయాగ్నల్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ డయాగ్నల్ కాస్త రైట్ సైడ్ మారుతుంది. అంటే ఎన్ రివర్స్ అవ్వడం మనం ఇంతకుముందు గమనించాం. కానీ ఈ ఆప్షన్లో ఎన్ రివర్స్ కాలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇక్కడ ఐ మిస్ అయింది. ఓకే, మనం చూద్దాం. ఐ
ఎలా ఉన్నా మారదు కాబట్టి ఐగానే ఉంటుంది, ఇంకా ఇబ్బంది లేదు. సో ఇక్కడ రెండిట్లోనూ ఎన్ ఒకటే షేప్ ఉంది, ఎన్ చూడాల్సిన అవసరం లేదు. ఓ కూడా అలాగే ఉంది, ఓ చూడాల్సిన అవసరం లేదు. ఎస్ కూడా అలాగే ఉంది, చూడాల్సిన అవసరం లేదు. ఏ కూడా అలాగే ఉంది, చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈని మాత్రమే చూద్దాం. ఇక్కడ ఈ కరెక్ట్గా ఉన్న ఈ కాస్త రివర్స్ అయితే ఏమవుతుంది అంటే మిర్రర్ ఇమేజ్ వస్తే ఏమవుతుంది అంటే ఇలా మారుతుంది అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో కాబట్టి ఈ విధంగా ఉన్న ఈ మాత్రమే కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇది మిర్రర్ ఇమేజ్ అయితే ఫస్ట్ నెంబర్ ఏముండాలి మనకి 6 ఉండాలి. అంటే ఈ 6 ఇలా మారుతుంది కాబట్టి 6 ఏ విధంగా రావాలి, ఇక్కడ ఇలాంటి 6 మీకు ఆప్షన్ నెంబర్ 1లో కనిపించాలి. ఇక్కడ 9 ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ ఒరిజినల్ 6 ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ 5 ఉంది, ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 6.